కడప జిల్లా ఆర్టీసీ డ్రైవర్పై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా దాడి చేశాడు. ప్రొద్దుటూరు డిపోలో పనిచేసే ఎన్ఆర్ఎస్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా గురువారం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పార్కింగ్ విషయంలో కర్ణాటక డ్రైవర్తో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఎస్ రెడ్డిపై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఎన్ఆర్ఎస్ రెడ్డి ఆర్తనాదాలు చేసినా వదలకుండా చితకబాదాడు. ఈ ఘటనపై ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడ్డాయి. తక్షణం కర్ణాటక డ్రైవర్పై కేసు నమోదు చేసేలా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం కూడా తీవ్రంగానే స్పందించింది. బెంగళూరులోని ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ మేనేజర్ ద్వారా కర్ణాటక అధికారులకు ఫిర్యాదు చేయించింది. కర్ణాటక అధికారులు సదరు ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేశారు. बिस्मिल बिस्तर गए फिकिर करो होगा। ఇదే ఘటనపై కర్ణాటక అధికారులు ఆదేశించారు. బెంగళూరులో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్కు గురయ్యారు. ఘటనపై విచారణ జరపాలని బెంగళూరులోని ఏపీఎస్ఆర్టీసీ అక్కడి అధికారులు ఆదేశించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, ఏపీ డ్రైవర్పై దాడి ఘటనకు సంబంధించి కర్ణాటక అధికారుల స్పందన ఏంటి? పొద్దుటూరుకు చెందినటువంటి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసినటువంటి ఘటనను ఆర్టీసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో పొద్దుటూరుకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు గాయాలు కాగా ఆయనపై ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో గాయాల పాలైన పరిస్థితుల్లో ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అది కార్మిక సంఘాల నేతలు ఫిర్యాదు, అలాగే సిబ్బంది ఫిర్యాదుతో ఈ విషయంపై వెంటనే విచారణ జరపాలని చెప్పేసి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అలాగే ఉన్నతాధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు బెంగళూరులో ఉన్నటువంటి ఏటీఎం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ చెప్పడం జరిగింది. దీన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇటు ఆర్టీసీ ఎండీని కూడా ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు స్పందించి వెంటనే ఆ ఘటనపై విచారణ జరిపి దాడికి గురైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనకు కారకులైనటువంటి దాడికి పాల్గొన్నటువంటి కర్ణాటక డ్రైవర్ పై చర్యలు తీసుకునేలా అతని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొనకల్ల ఆర్టీసీ ఎండీకి ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి ఫిర్యాదు చేసి దాడికి పాల్పడిన వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి బెంగళూరులో ఉన్నటువంటి ఏటీఎం కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఏటీఎం దానికి సంబంధించిన దాడికి కారణాలు ఏంటి, ఏం జరిగింది అటువంటి విషయంపై పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. దీనిపై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ తప్పిదంగా కనిపించడంతో ఇరు ఆర్టీసీలు అధికారులు కూడా అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్దే తప్పిదమైనటువంటి ప్రాథమికంగా నిర్ణయించి వెంటనే ఘటనకు ఈ దాడికి పాల్గొన్నటువంటి కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ పై వెంటనే సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చర్యల మేరకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇద్దరు ఆర్టీసీ తెలంగాణ కర్ణాటక ఆర్టీసీ అలాగే ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం కూడా ఇద్దరు కలిసి తగిన నివారణ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో దాడికి గురైనటువంటి ఈ పొద్దుటూకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు పరిస్థితి అయితే ప్రస్తుతం బాగానే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే మొహం మీద పిడిగుద్దులు గుద్దడంతో అతను కొంత గాయాలయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే అతని పరిస్థితిపై వాకబు చేసినటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అతనికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. దానికి సంబంధించి అతనికి ఎంతకాలం అయితే విశ్రాంతి అవసరమో అంతకాలం ఇచ్చేసి వేతనంతో కూడినటువంటి సెలవును కూడా ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అధికారులను ఆదేశించారు. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా, దాడులు జరగకుండా ఉండేలా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే దాడికి గురైనటువంటి డ్రైవర్ పరిస్థితి బాగానే ఉంది, అక్కడ కోలుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.
వాళ్ళే కొట్టారు.